పైథాన్ ప్రోగ్రామింగ్‌లోని లాస్ట్ వీడియోలో ఫిబ్నాసిస్ సీరీస్‌ని ఏ విధంగా ప్రింట్ చేయాలి అనేదైతే చూసామో. అంటే మనం n వాల్యూ 5 ఇస్తే 5 టర్మ్స్ అయితే ఫిబ్నాసిస్ సీరీస్ ప్రింట్ అయ్యేది. లేదా n వాల్యూ 10 ఇస్తే 10 టర్మ్స్ ఫిబ్నాసిస్ సీరీస్ అనేదైతే ప్రింట్ అయ్యేది. కానీ నాకిప్పుడు కావాల్సిందేంటంటే నేను n వాల్యూ 100 ఇచ్చాననుకోండి, 100 లోపు ఉన్న ఫిబ్నాసిస్ సీరీస్ అన్నీ ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ నేను ఇక్కడ 50 అనేది ఇచ్చాననుకోండి, చూడండి నెక్స్ట్ ఫిబ్నాసిస్ సీరీస్ వాల్యూ ఎంత అవుతుంది? 55 అవుతుంది. సో, 50 కన్నా తక్కువగా ఉన్న ఫిబొనాసి సీరీస్‌లన్నీ ప్రింట్ అవ్వాలి. అదే ఎన్ వాల్యూ నేను 100 ఇచ్చాననుకోండి, 100 లోపు ఉన్న ఫిబొనాసి సీరీస్‌లన్నీ కూడా ఇక్కడ 89 ఇలా ప్రింట్ అవ్వాలి. దాని కోసం ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రాస్తాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం నేను n అనే ఇన్‌పుట్ వాల్యూనైతే తీసుకున్నాను. అలాగే ఒక 3 వేరియబుల్స్‌నైతే తీసుకుంటున్నాను. అవి ఒకటి ఫస్ట్ అనే దాన్ని నేను ఇనీషియల్‌గా 0 అనుకుంటున్నాను. సెకండ్ అనే వాల్యూని ఇనీషియల్‌గా 1 అనుకుంటున్నాను. అలాగే ప్రెజెంట్ అనే మరొక వేరియబుల్‌ని తీసుకొని దాన్ని ఇనీషియల్‌గా నేను 0 అనుకుంటున్నాను. 0 అనుకున్నప్పుడు నాకిప్పుడు ఫిబొనాసిస్ సీరీస్‌లనైతే ప్రింట్ అవ్వాలి. అయి ఎలా ప్రింట్ అవ్వాలి? మనం n వాల్యూ ఎంత ఇస్తామో దాని లోపు ఉన్న ఫిబొనాసిస్ సీరీస్‌లన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. దానికోసం నేనేమనుకుంటున్నాను అంటే వైల్ లూప్ తీసుకుంటున్నాను. వైల్ లూప్‌లో నాకు n వాల్యూ ఎప్పుడూ కూడా ఏముండాలి? దేనికన్నా ప్రెజెంట్ వాల్యూ కన్నా ఎన్ వాల్యూ అనేది ఎక్కువుండాలి. అప్పుడు మాత్రమే ఈ లూప్ అనేది నాకు రన్ అవ్వాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే ప్రెజెంట్ వాల్యూ అనేది 0 కాబట్టి నో ప్రాబ్లమ్. తర్వాత అది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్ అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ వేరియబుల్‌లో సెకండ్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో, ఆ వాల్యూని ఫస్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాను. అలాగే సెకండ్ అనే వేరియబుల్‌లో ప్రెజెంట్‌లో ఇప్పుడొచ్చిన వాల్యూని సెకండ్‌లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఈ లూప్ అంతా నాకు రిపీట్ అయిన తర్వాత నాకేమవ్వాలి అంటే అవుట్‌పుట్ అనేదైతే ప్రింట్ అవ్వాలి. సో, అవుట్‌పుట్ ఏమని ప్రింట్ అవ్వాలి మనకి? ప్రింట్ ఏం అవుట్‌పుట్‌ని ప్రింట్ చేస్తున్నాం మనం? ప్రెజెంట్ అనే అవుట్‌పుట్‌నయితే ప్రింట్ చేస్తున్నాము. నాకన్నీ సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వడం కోసం నేను ఎన్ అనే ఎండ్ అనే మెథడ్‌నయితే తీసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి దీన్ని మనం ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాము. రన్ చేస్తే ఏమవుతుంది? రన్ మాడ్యూల్ అనేది చేస్తే ఎన్ వాల్యూ అనేదైతే అడుగుతుంది. నేను ఎన్ వాల్యూ ఇక్కడ 50 ఇచ్చాను. 50 ఇస్తే మనకేమవుతుంది? ఇక్కడ చూడండి 1, 2, 3, 5, 8, 13, 24, 34, 55 వరకు ప్రింట్ అవుతుంది. కానీ మనకెక్కడి వరకు ప్రింట్ అవ్వాలి? 34 వరకు మాత్రమే ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఫిబొనాసిస్ సీరీస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 01 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, దానికోసం మనం ఇక్కడ ఒక ప్రింట్ ఫంక్షన్ అయితే తీసుకుందాము. ప్రింట్ ద ఫిబొనాసిస్ సీరీస్ ఈజ్ అని మనం తీసుకొని, ఇక్కడ మనం ఏం ప్రింట్ చేద్దాము? ఫస్ట్, సెకండ్. ఈ 2 వేరియబుల్స్‌ని కూడా మనం ప్రింట్ చేసి, ఇక్కడ కూడా ఎండ్‌ని యూజ్ చేద్దాం. ఎందుకంటే మనకన్నీ కూడా సైడ్ బై సైడ్ రావాలి కాబట్టి, ఎండ్‌ని యూజ్ చేసి మనం సైడ్ బై సైడ్ అయితే ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎన్ వాల్యూ 50 ఇచ్చాను. ఎన్ వాల్యూ 50 ఇస్తే మనకి అవుట్‌పుట్ అనేది 50 లోపు ఫిబొనాసిస్ సీరీస్‌లన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. 50 లోపు ప్రింట్ అవుతున్నాయి కానీ, 55 కూడా ప్రింట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఒకసారి మనం 100 ఇచ్చి చూద్దాము ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ అనేది మనం 100 ఇస్తే ఏమవుతుంది? 89తో మనకి స్టాప్ అయిపోవాలి. కానీ 144 కూడా ప్రింట్ అవుతుంది. సో, ఈ 144 కూడా మనకి ప్రింట్ అవ్వకుండా ఉండాలి అంటే, ఇక్కడ మనం ప్రింట్ చేసేటప్పుడు ఇఫ్ కండిషన్ ఒకటి తీసుకుందాము. ఇఫ్ మనకి ఈ ప్రెజెంట్ అనే వాల్యూ ఎప్పుడూ కూడా ఎప్పుడు ప్రింట్ అవ్వాలి మనకి? n కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ అవ్వాలి. లేదా పైన రాసుకున్నట్టే సేమ్ కండిషన్ రివర్స్‌లో రాసాను. n గ్రేటర్ థాన్ ప్రెజెంట్. ఇలా ఉన్నప్పుడు మాత్రమే n వాల్యూ కన్నా ప్రెజెంట్ వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రింట్ అవ్వాలి. ప్రింట్. ఏం ప్రింట్ అవ్వాలి మనకి? ప్రెజెంట్ అనే వాల్యూని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం? ఎండని యూజ్ చేసుకుంటున్నాము. సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వడం కోసం.
సో, ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది సేవ్ చేద్దాము. మనకి ఎన్ వాల్యూ అడుగుతుంది. 50 అని ఇచ్చాము. చూడండి 50 లోపు మనకి ఫిబొనాసిస్ సీరీస్‌లన్నీ కూడా ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎన్ వాల్యూ అనేది మీరు మరొకసారి తీసుకొని 100 ఇద్దాము. 100 ఇస్తే చూడండి 100 లోపు ఫిబొనాసిస్ సీరీస్ అంతా కూడా మనకి ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిబొనాసిస్ సీరీస్ కోసం ప్రోగ్రామ్ అయితే రాస్తాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.